హలో వివర్స్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. భూమిపై మానవత్వానికి రూపం ఉంటే రతన్ టాటాలా ఉంటుందేమో. బహుశా అది ఆశ్చర్యపరిచే మాట కాదు, అతని గొప్ప గుణానికి పోలిన మాట. ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకటిగా ఎదిగిన టాటా తాను సంపాదించిన ధనాన్ని ఎక్కువగా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆయన సాయం చేసిన వాటి గురించి చెప్పుకుంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఆయన నుంచి సాయం పొంది ఎన్నో రకాలుగా బాగుపడ్డవారు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు. ఇదిలా ఉంటే విశ్వాసానికి చిరునామాగా చెప్పుకునే జంతువు కుక్క. ఇక మానవుల్లో లేని గొప్ప గుణం భగవంతుడు కుక్కలకిచ్చాడు. ఒక్కసారి ఆహారం పెడితే చాలు, జీవితాంతం మనకి విశ్వాసంగా రక్షిస్తూ ఉంటాయి, ఎంతో ప్రేమను చూపిస్తాయి. అందుకే సహజంగా ఎక్కువ మంది మోసం చేసే మనుషుల్ని నమ్మడం కన్నా వివిధ రకాల కుక్కల్ని పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో కుక్కల్ని పెంచడం ఆనవాయితీ అయిపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలైతే వీటిని స్నేహితుల్లా భావిస్తూ ఆనందంగా పెంచుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది కుక్కల ప్రేమికులైతే దేశ విదేశాల నుండి రకరకాల ఖరీదైన కుక్క పిల్లల్ని తెచ్చుకుంటూ వాటిని ప్రత్యేక నివాసాలకు ఏర్పాటు చేసి ప్రతిరోజు వేల రూపాయలు ఖర్చు పెట్టేవారు ఉన్నారు. ఈ క్రమంలో రతన్ టాటా కూడా చిన్ననాటి నుండి కుక్కలంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక టాటా గ్రూప్ ఆఫ్ ప్రధాన కార్యాలయం అయిన బాంబే హౌస్లో వీధి కుక్కల కోసం ఆయన ప్రత్యేకంగా ఓ గదినే కేటాయించారు. అవి ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయించారు రతన్ టాటా. అయితే అలాగే రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలు, కింద నిద్రపోయే మూగజీవుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాహనాలను స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చేటప్పుడు ఒక్కసారి గమనించండి అంటూ రతన్ టాటా సోషల్ మీడియాలో ద్వారా విజ్ఞప్తి కూడా చేశారు. ఈ నేపథ్యంలో ముంబై నగరంలో చాలా ఫేమస్ అయిన తాజ్ హోటల్ వివిధ రంగాల ప్రముఖుల అందరికీ లగ్జరీ వసూలతో బిజీగా ఉండే ఈ హోటల్ లాబీలో ప్రతిరోజు ఒక కుక్క సేద తీరుతూ నిద్రపోతుందట. అది అక్కడ ఉన్న విషయాన్ని ఫోటో తీస్తూ హెచ్ఆర్ నిపుణులు రూబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతటి ప్రముఖ హోటల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న వీధి కుక్కను చూసి ఆశ్చర్యపోయానని, విలాసవంతమైన హోటల్ వద్ద ఆ వీధి కుక్క ఎందుకు ఉందని హోటల్ సిబ్బందిని రూబీ ఆరా తీశారట. దీంతో ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ కుక్క పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంటోందని, హోటల్ పరిసరాల్లోకి వచ్చిన ఏ మూగజీవుల్ని అయినా ప్రేమగా చూసుకోవాలని రతన్ టాటా ఆదేశించారని, దీంతో ఆ కుక్క కూడా ఆ హోటల్ భాగం అయిపోయిందని చెప్పారని, ఆ విషయం తెలుసుకొని తాను ఎంతో ఉద్వేగానికి గురయ్యానని రూబీ పేర్కొన్నారు. ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు రతన్ టాటా గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ ప్రతి ఒక్కరూ రతన్ టాటా జీవితంలో కొంతైనా మానవత్వంగా ఉంటే ఎంతో బాగుంటుందని ఆయన్ని అభిమానించేవారు వ్యక్తం చేస్తున్నారు.